మనుషులకి రకరకాల మంచి సంస్కారాలు ఉంటాయి. ఆ సంస్కారాల వల్ల వాళ్ళకి పరమాత్మకు సంబంధించినటువంటి రూపాలైనటువంటి దేవతా రూపాల మీద, వెంకటేశ్వర స్వామి మీదో, శ్రీమన్ మహావిష్ణువు మీదో, శివుడి మీదో, అమ్మవారి మీదో, గణపతి మీదో, సుబ్రహ్మణ్య స్వామి మీదో, ఆంజనేయ స్వామి మీదో, లేదా కుమారస్వామి మీదో ఏదో ఒక రూపం మీద వాళ్ళకి భక్తి కలగచ్చు. అలా కలగటం అనేది ప్రశంసనీయం. అలా కలగటం అనేది వాళ్ళ యొక్క ఉత్తమ సంస్కారానికి చిహ్నం. అది వాళ్లకు కలిగినటువంటి ఆ భక్తి వారి సంస్కారాన్ని మరింత పెంచడం మాత్రమే కాకుండా వాళ్ళను సన్మార్గంలోకి తీసుకెళ్తుంది కూడాను. కాకపోతే అదే సమయంలో వాళ్లకున్నటువంటి ద్వేష సంస్కారాలను కూడా పనిచేయనిస్తే, ఆ ద్వేష సంస్కారంతో తమకు ఇష్టమైనటువంటి ఏదో ఒక రూపాన్ని మాత్రమే పట్టుకుని, ఏదో శ్రీమన్ మహావిష్ణువు అనేటువంటి రూపాన్ని మాత్రమే పట్టుకుని ఆ రూపం కాక మిగతా రూపాలను నిందించటం అనేది ప్రారంభిస్తే, ద్వేషించటం లోపల, నిందించటం బయట అనేదాన్ని కనుక చూపించడం ప్రారంభిస్తే వాళ్ళకి హాని కలగక తప్పదు అనే విషయాన్ని మనకు దక్షయజ్ఞ వృత్తాంతం తెలియచేస్తోంది. కాబట్టి మనం మన మంచి సంస్కారాలను పెంచుకునే దిశగా ఆలోచించుకోవాలే కానీ ఈ ద్వేష సంస్కారాలను పని చేయించుకునేటువంటి దిశగా ఏమాత్రం ప్రయత్నం చేయకూడదు అని తెలుసుకుందాం.